జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ 2 వాట్సాప్ గ్రూప్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా ఇవాళ అయితే సూట్ పెండింగ్ ఉండగా డిఫెండెంట్ ప్రతివాది చనిపోతే అతని యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ని రికార్డులోకి తీసుకురావడం ఎలా, తర్వాత దానికి సంబంధించి ప్లీడింగ్స్ అమెండ్ చేయడం ఎలా అన్నది మనం నేర్చుకుందాం. ఆ పిటిషన్ ప్రిపేర్ చేయడం సరే. మొదటగా మనం ఏదైనా సరే పిటిషన్ ప్రిపేర్ చేయాలనుకున్నా, ఏదైనా రాయాలనుకున్నా కూడా దానికి సంబంధించి ప్రావిజన్స్ ఏమున్నాయి, అసలు దీనికి సంబంధించి రూల్స్ ఏమున్నాయి, ఎక్కడ ఇది వివరించారు, దాని ప్రొసీజర్ ఏంటి అన్నది మనం డీటెయిల్గా తెలుసుకుంటే తప్ప మనం చేయలేం. అదైతే చూసుకుందాం. సిపిసిలో ఆర్డర్ సిపిసిలో మనకు ఆర్డర్ 22 వచ్చేసి ఈ డెత్, మ్యారేజ్, ఇన్సాల్వెన్సీ దాని గురించి చెప్తుంది. అందులో రూల్ 4 వచ్చేసి ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ వన్ ఆఫ్ సెవరల్ డిఫెండెంట్స్ ఆర్ ఆఫ్ సోల్ డిఫెండెంట్స్. ఎవరన్నా డిఫెండెంట్స్ ఉన్నారనుకోండి, అందులో ఒకరు చనిపోయినా లేదా సోల్ డిఫెండెంట్ ఒకటే డిఫెండెంట్ ఉండి ఆయన కూడా చనిపోయినాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఏమైతే ఉంది అన్నది మనకు ఆర్డర్ 22 రూల్ 4 ఆఫ్ సిపిసి. ఇది చాలా ముఖ్యం, చూసుకోండి. సబ్ రూల్ 1 ఏం చెప్తుంది? వేర్ వన్ ఆఫ్ 2 ఆర్ మోర్ డిఫెండెంట్స్ డైస్, అంటే 1 ఆఫ్ 2 ఆర్ మోర్ డిఫెండెంట్స్ అంటే 2 ఆర్ మోర్ డిఫెండెంట్స్ ఉండి అందులో ఒకరు చనిపోతే, అండ్ ది రైట్ టు షూట్ డస్ నాట్ సర్వైవ్ అగైన్స్ ది సర్వైవింగ్ డిఫెండెంట్ ఆర్ డిఫెండెంట్స్ అలోన్. ఇది ఏంటి చాలా మందికి అర్థం కాదనుకోండి. ఇప్పుడు ఒక్కటి చెప్తాను. ఒక సూట్లో వచ్చేసి ఇద్దరు డిఫెండెంట్స్ ఉన్నారు. అందులో ఒకడు చనిపోయాడు. నెక్స్ట్ సెకండ్ డిఫెండెంట్ వచ్చేసి ఈస్ నాట్ ఏ లీగల్ డిఫెండెంట్ లేడనమాట. ఈయన ఫస్ట్ చనిపోయాడు, ఫస్ట్ డిఫెండెంట్. సెకండ్ డిఫెండెంట్ వచ్చేసి నాట్ ఏ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఫస్ట్ డిఫెండెంట్. అలా అప్పుడు ఏమైతుంది? వేర్ వన్ ఆఫ్ 2 ఆర్ మోర్ డిఫెండెంట్స్ డైస్, ఇద్దరు డిఫెండెంట్లు ఉన్నాడు, ఒకటి చనిపోయాడు, అండ్ ది రైట్ టు సూ డస్ నాట్ సర్వైవ్ అగైన్స్ ది సర్వైవింగ్ డిఫెండెంట్. ఇక్కడ సర్వైవింగ్ డిఫెండెంట్ ఎవరు? సర్వైవింగ్ సెకండ్ డిఫెండెంట్. ఆ రైట్ ఇష్యూ డస్ నాట్ సర్వైవ్ అగైన్స్ ది సర్వైవింగ్ డిఫెండెంట్ అంటే ఈ సెకండ్ డిఫెండెంట్ ఎవరో, ఈయన లీగల్ రిప్రజెంటేటివ్ ఫస్ట్ డిఫెండెంట్ అయితే కాదు. డిఫెండెంట్, సర్వైవింగ్ డిఫెండెంట్ ఆ డిఫెండెంట్ ఒక ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి, వీళ్ళ వారసులు కాలేదనుకోండి, అంటే లీగల్ రిప్రజెంటేటివ్స్ కానప్పుడు ఏమవుతుంది? ఆర్ ఏ సోల్ డిఫెండెంట్ ఆర్ సోల్ సర్వైవింగ్ డిఫెండెంట్ డైస్. ఒకవేళ ఒకటే డిఫెండెంట్ ఉన్నాడు, ఆ ఒక్కడు చనిపోయాడు అనుకోండి, అండ్ ది రైట్ టు షూ సర్వైవ్స్. రైట్ టు షూ సర్వైవ్ అంటే ఆయనకు లీగల్ రిప్రజెంటేటివ్స్ ఇంకా బతుకున్నారు, అంటే వాళ్ళు ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ది కోర్ట్ ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ ఇన్ దట్ బిహాఫ్, అప్లికేషన్ పెడితే షల్ కాల్ ది లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్డ్ డిఫెండెంట్స్ టు బి మేడ్ ఎ పార్టీ అండ్ షల్ ప్రొసీడ్ విత్ ది సూట్ అనమాట. అంటే అప్లికేషన్ పెడితే ఆ వారసులను అంటే రికార్డులోకి తీసుకుని వచ్చి మళ్ళీ సూట్తో ప్రొసీడ్ అవ్వచ్చు కోర్టు అని చెప్పేసి. అది
ఆల్రెడీ రికార్డులో ఉన్న డిఫెండెంట్స్‌కి అగైన్స్ట్‌గా రైట్ టు ఇష్యూ సర్వైవ్ కాకుండా ఉన్నప్పుడు గాని, లేదు ఉన్న ఒక్క డిఫెండెంట్ చనిపోయి రైట్ టు ఇష్యూ సర్వైవ్స్ అంటే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనుకోండి ఇంకా. అప్పుడు వాళ్ళని రికార్డులోకి తీసుకురమ్మని చెప్పేసి అప్లికేషన్ పెడితే కోర్టు వాళ్ళను రికార్డులోకి తీసుకొనొచ్చి షల్ ప్రొసీడ్ విత్ ది సూట్ అని చెప్పేసి మనకు ఆర్డర్ 22 రూల్ 4 చెప్తా ఉంది. ఎనీ పర్సన్ సో మేడ్ a party may make any defense appropriate to his character as a legal representative of the deceased defendant. మరి అలా రికార్డులోకి తీసుకురావడం పార్టీగా చేస్తాం కదా మనం. ఆ పార్టీగా చేసినటువంటి లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన క్యారెక్టర్కి సంబంధించి ఏ డిఫెన్స్ తీసుకోగలుగుతాడో అన్ని డిఫెన్స్లు తీసుకోవచ్చు అనమాట. అంటే చనిపోయిన డిఫెండెంట్ యొక్క చట్టబద్ధమైన ప్రతినిధిగా లీగల్ రిప్రజెంటేటివ్గా అతను తనకు అప్రాప్రియేట్ అయినటువంటి డిఫెన్స్ ఏదైనా సరే అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్, వేర్ విత్ ఇన్ ది టైమ్ లిమిటెడ్ బై లా నో అప్లికేషన్ ఇస్ మేడ్ అండర్ సబ్ రూల్ 1 ది షూట్ షల్ అబేట్ యాజ్ అగైన్స్ట్ ది డిసీజ్డ్ డిఫెండెంట్. మరి ఇచ్చిన టైం లోపల అంటే లిమిటేషన్ పీరియడ్ ఏదైనా ఉంది అనుకుంటే దీనికి ఆ లిమిటేషన్ పీరియడ్ లోపల మీరు అప్లికేషన్ పెట్టి వాళ్ళని రికార్డులోకి తీసుకురాలేదనుకోండి, అలాంటప్పుడు సూట్ వచ్చేసి అబేట్ అవుతుంది. అంటే ఇంకా వాళ్ళ పైన సూట్ నిలవదన్నమాట. డిసీజ్ డిఫెండెంట్ అగైన్స్ట్ గా ఇంకా నిలవదు, అయిపోతుంది. నెక్స్ట్, ది కోర్ట్ whenever it thinks fit may exempt the plaintiff from the necessity of substituting the legal service of any such defendant who has failed to file a written judgment or who, having filed it, has failed to appear and contest the suit at the hearing, and the judgment may in such case be pronounced against the said defendant, notwithstanding death of such defendant, and shall have the same force and effect as if it has been pronounced before death took place. ఇది చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మంది ఇది తెలుసుకోకుండాను కోర్టులో ఉన్నటువంటి జడ్జిలకు కూడా అవగాహన లేకను ఇది స్టెప్స్ తీసుకోమని ఆర్డర్ వేస్తూ ఉంటారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రూల్ 4లో మళ్ళీ సబ్ రూల్ 4 ఏముంది, ప్లేంటిఫ్ అయితే ఎగ్జామ్షన్ అయితే ఇవ్వచ్చు అంట. దేని నుంచి, ఫ్రమ్ ది నెసెసిటీ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ది లీగల్ సర్వీస్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎనీ సచ్ డిఫెండెంట్. అలా చనిపోయినటువంటి డిఫెండెంట్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ ని తీసుకుని వచ్చేటువంటి దాని నుంచి ప్లేంటిఫ్ కి ఎగ్జామ్షన్ ఇచ్చు అంటే తీసుకురాక్కర్లేదులే అని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఆ డిఫెండెంట్ హూ హ్యాస్ ఫెయిల్డ్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ అపీర్ ఉంటాడు, అడ్వకేట్ ని పెట్టుకుని ఉంటాడు, కానీ అతను ఈ దేంట్లో ఫెయిల్ అయ్యాడు, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడంలో విఫలమై ఉంటాడు. అవును సార్. అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్, హూ హ్యావ్ ఫైల్డ్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశాడు బట్ హ్యాస్ ఫెయిల్డ్ టు అపియర్ అండ్ కంటెస్ట్ ది సూట్ అట్ ది హియరింగ్. మళ్ళీ విచారణ జరిగేటప్పుడు ఆయన వచ్చి దాన్ని సూట్ కంటెస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఆయన రిటర్న్ ఫైల్ చేశాడు కానీ కంటెస్ట్ అయితే చేయలేదు. అలాంటప్పుడు కూడా ఎగ్జామ్షన్ అయితే ఇవ్వచ్చు, తీసుకురాక్కర్లేదు అని చెప్పొచ్చు. అప్పుడు జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, అండ్ ది జడ్జిమెంట్ మే ఇన్ సచ్ కేస్ బి ప్రొనౌన్స్డ్ అగైన్స్ట్ ది సెడ్ డిఫెండెంట్. అలా చనిపోయినటువంటి డిఫెండెంట్ కి అగైన్స్ట్ గా జడ్జిమెంట్ అయితే ప్రొనౌన్స్ చేయొచ్చు. ఏది లెక్కలకి తీసుకుని వస్తుందా, నాట్ విత్ స్టాండింగ్ ది డెత్ ఆఫ్ సచ్ డిఫెండెంట్. ఆ చనిపోయిన అతని మరణం గురించి ఏం ఆలోచించక్కర్లేదు, జడ్జిమెంట్ అయితే ప్రొనౌన్స్ చేయొచ్చు. అండ్ షెల్ హ్యావ్ ది సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ హాస్ బీన్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ డెత్. అతను చావక ముందు, అతను చనిపోక ముందు ఈ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తే ఎలాంటి ఫోర్స్ ఉంటుందో దానికి ఎఫెక్టివ్ ఫోర్స్ అలాగే భావించుకోబడుతుంది. కాబట్టి మనం ఎల్ఆర్స్ని ఎప్పుడు రికార్డులోకి తీసుకురాక్కర్లేదు. అపేర్ అయి ఉంటాడు కానీ డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు మనం ఎల్ఆర్స్ని తీసుకురాక్కర్లేదు. ఒకటి మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసి ఉంటాడు కానీ కంటెస్ట్ చేస్తుంటాడు సూట్ హియరింగ్ అప్పుడు. అంటే ఈ సాక్ష్యాలు అంటే ప్లేంటిఫ్లు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడము, అతని తరపున సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, ఇవన్నీ చేసి ఉండడు అనమాట, కంటెస్ట్ చేసి ఉండడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతని లీగల్ రిప్రజెంటేటివ్ రికార్డులోకి తీసుకురాక్కర్లేదు, జడ్జిమెంట్ అయితే ప్రొనౌన్స్ చేయొచ్చు. అలా ప్రొనౌన్స్ చేసినటువంటి జడ్జిమెంట్కి వచ్చేసి సేమ్ ఫోర్స్, అతను చనిపోక ముందు
ఎలా అయితే ఫోర్స్ ఎఫెక్ట్ ఉంటాయో అవే ఆ రకంగానే ఉంటాయి అని చెప్పేసి మనకు రూల్ 4 సబ్ రూల్ 4 చెప్తా ఉంది. నెక్స్ట్ 5 వేర్ the plaintiff was ignorance of death of defendant and could not for that reason make an application for the substitution of the legal representative of the defendant under this rule within period of specified in the Limitation Act, and the suit has in consequence abated అంటే ఆ ప్లేంటిఫ్ వచ్చేసి అతను చనిపోయాడు అన్నది తెలియలేదు. అందువల్ల విత్ ఇన్ టైం అతంటే చనిపోయిన డేట్ నుంచి సర్టన్ పీరియడ్ ఇచ్చి ఉంటారు లిమిటేషన్. ఆ పీరియడ్ లోపలైతే అప్లికేషన్ పెట్టలేకపోయాడు ఎల్ఆర్సన్ రికార్డులకు తీసుకోవడానికి. ఆ కాన్సిక్వెన్స్ గా దాని పరిణామంగా ఏమైంది, సూట్ అయితే అవైటెడ్ అగైన్స్ట్ అని అంది. ఎందుకు మనకి ఎక్కడ చెప్పారు ఆ విషయం? ఇది చెప్పారు, ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పారు కదా, where within the time limited by law no application is made under sub rule 1, the suit shall abate as against the deceased defendant అన్నారు. మరి అతను ఎప్పుడు చనిపోయాడో ప్లేంటిఫ్ కి తెలియలేదు, ఇగ్నోరెంట్ అంటే తెలియలేదు ఆ విషయం. అందువల్ల ఆ పీరియడ్ లోపలైతే చేయలేకపోయాడు. కోర్టు వచ్చేసి సూట్ అబేటెడ్ అగైన్స్ ద డిఫెండెంట్ పాస్ చేసింది. అలాంటప్పుడు మరి ఇక్కడ అండని ఇచ్చారు. అలా చేయలేని పక్షంలో అండ్ మరియు ది ప్లేంటిఫ్ అప్లైస్ ఆఫ్టర్ ది plaintiff applies after the expiry అన్నప్పుడు ఇది ఎల్లించుకోవాలి. where the plaintiff applies after the expiry of the period specified therefore in the Limitation Act for setting aside the abatement and also for the admission of that application under section 5 of that act on the ground that he had by reason of such ignorance sufficient cause for not making the application within the period that in the period specified in the said act, the court shall, in considering the application under the said section 5, have a due regard to the fact of such ignorance if proved. మరి అతను వచ్చేసి నాకు తెలీదు ఈ విషయం, అందువల్ల నేను ఆ పీరియడ్ లో వేయలేకపోయాను, డిలే అయింది కాబట్టి కండోన్ అయింది ఆ డిలో అని చెప్పేసి మనకి సెక్షన్ 5 ఆఫ్ ది లిమిటేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ కూడా పెట్టినప్పుడు ఏదైతే ఆ ఇగ్నరెన్స్ ప్రూవ్ అయితే, అంతే అతనికి తెలియలేదు అన్న విషయం ప్రూవ్ అయితే అది కూడా కోర్టు కన్సిడర్ చేయాలి. అంటే డిలేతో ఫైల్ చేసినా కూడా రిసీవ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆర్డర్ అయితే పాస్ చేయాలి కోర్టు అని చెప్పేసి మనకు ఆర్డర్ 22 రూల్ 5లో చెప్తా ఉన్నారనమాట. అది సరే, లిమిటేషన్ ఏముంది దీనికి అన్నది ఆ విషయానికి వస్తే మనకు మరి మనం లిమిటేషన్ యాక్ట్కి వెళ్ళాలి. లిమిటేషన్ యాక్ట్ వెళ్దాం. లిమిటేషన్ యాక్ట్లో మామూలుగా సెక్షన్ 5 వచ్చేసి ఏదైనా సరే అపీల్ ఆర్ అప్లికేషన్ ఈ ఆర్డర్ 21 కింద తప్ప వేరే విధంగా ఫైల్ చేస్తే మే బి అడ్మిటెడ్ ఆఫ్టర్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ if the appellant or the appellant satisfies the court that he had sufficient cause for not preferring the appeal or making the application within such period అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ పీరియడ్ లోపల మేము ఫైల్ చేయకపోయిన దానికి సరైనటువంటి సఫిషియంట్ కాజ్ చూపిస్తే అది అప్పుడు కోర్టు దాన్ని తీసుకుని అలౌ చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అంటే మామూలుగా ఆ పీరియడ్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ పీరియడ్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇక్కడ కూడా ఉంది, ఒక్క నిమిషము. ఒకటి సరే, ఎంత ఇచ్చారు చూడండి. ఇది మనకు ఆర్టికల్ 120 అన్నది షెడ్యూల్ ఉంటుంది కదా, లిమిటేషన్ యాక్ట్ లాస్ట్లో షెడ్యూల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ 120 ఏం చెప్తుందంటే లీగల్ రిప్రజెంటేటివ్, చనిపోయినటువంటి ప్లేంటిఫ్ లేదా డిఫెండెంట్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ని రికార్డులోకి తీసుకురావడానికి ఎంత లిమిటేషన్ ఇచ్చారంటే 90 days ఇచ్చారు. ఆ 90 days ఎప్పటి నుంచి క్యాల్కులేట్ చేయాలి అంటే ఇది ఎంత లోపల ఇవ్వాలంటే date of death of the plaintiff, The date of the death, plaintiff, appellant, defendant or respondent as the case may be.
అది 90 డేస్ లోపల రికార్డ్ తీసుకురావాలి. సరే, మనకు అతను చనిపోయిన డేటే తెలియలేదు. అసలు చనిపోయినాడని తెలియలేదు. 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిపోయింది. అప్పుడు ఏం చేయొచ్చు మనం ప్లెయింటిఫ్? కంటోన్ డిలే ఫైల్ చేయాలి సార్. కండోన్ డిలే పిటిషన్ ఫైల్ ఫైల్ చేయాలి. చేయాలి. అదనమాట. ఫైల్ చేయాలి. దేనికి కండోన్ డిలే? డ్యూ టు 19 days అంటే స్పెసిఫైడ్ పీరియడ్ అయిపోయింది కదా సార్, లిమిటేషన్ పీరియడ్. నెక్స్ట్ టు అలౌ ద పిటిషన్ సార్, అది వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ రాశారు, ది ప్లెయింటిఫ్ అప్లైస్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ స్పెసిఫైడ్ దర్ఫర్ ఇన్ ది లిమిటేషన్ యాక్ట్ ఫర్ సెట్టింగ్ అసైడ్ ది అబైట్మెంట్. Yes, sir. Setting Yes, aside setting the aside of the abatement. Also for abatement. the admission of the application at section 5 of that act. అది ఆ రకంగా సెట్టింగ్ అసైడ్ దీనికి వచ్చేసి మనకు 60 days ఇచ్చారు. ఆ లోపల మీ సూట్ అబైట్ అయితే 60 days లోపల మళ్ళీ సెట్టింగ్ అసైడ్ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ 90 days లోపల పెట్టాల్సింది 3 నెలలు ఎక్కువైంది కదా, ఆ 3 నెలలకి కండోన్ డిలే పిటిషన్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అయిందా? తర్వాత ఆ ఎల్ఆర్ పిటిషన్ కూడా పెట్టాలి. ఎల్ఆర్ పిటిషన్ పెట్టాలి, కండోన్ డిలే పిటిషన్ పెట్టాలి. ఒకవేళ అబైట్ అయిందనుకోండి సూటు, సెట్టింగ్ అసైడ్ 60 days లోపల మళ్ళీ అబైట్మెంట్ పెట్టుకోవాలి. అది కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మనకు 90 రోజులు చనిపోయినాక 90 రోజుల తర్వాత ఇంకా సూట్ పెండింగ్ ఉంటుంది, తర్వాత తెలిసింది అనుకోండి, మీరు సూట్ అబైట్ కాకపోతే ఈ అబైట్మెంట్ సెట్ సైడ్ అబైట్మెంట్ పిటిషన్ అవసరం లా, ఓన్లీ ఎల్ఆర్ పిటిషన్ తర్వాత కండోన్ డిలే పిటిషన్ 5 కింద పెడితే సరిపోతుంది అనమాట. అంతే. అయిందా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇదైతే చదువుకున్నాం. ఈ ఆర్డర్ 22 రూల్ 4 గురించి అయితే చదువుకున్నాం. తర్వాత దీనికి సంబంధించి రిలవెంట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సేమ్ రూల్స్. మీరు ఈ రూల్ 28 అమెండ్మెంట్ ఇన్ ప్లీడింగ్స్ అనేది ఖచ్చితంగా దీని గురించి అయితే మీకు అవగాహన అయితే ఉండే తీరాల్సింది ప్రతి ఒక్కరికి. అండ్ అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ మేడ్ అండర్ ఆర్డర్ 1 రూల్ 10 అదొకటి, ఆర్డర్ 6 రూల్ 17 మామూలుగా అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ చేస్తుంటాం. ఏదైనా సరే కొత్త విషయం మీరు కోర్టు దృష్టికి అప్పుడు ఆ విషయం అమెండ్మెంట్ ద్వారా ప్లేంట్లో కానీ దీంట్లో కానీ రాయాల్సి ఉంటుంది. లేదు ఆర్డర్ 22 ఇందాక అనుకున్నాం కదా మనం, ఆర్డర్ 22 వచ్చేసి డెత్ ఆఫ్ ది పార్టీస్ గురించి డీల్ చేస్తుంది. ఆర్డర్ 22 ఆఫ్ ది కోడ్ వాళ్ళు అప్లికేషన్ పెడితే అమెండ్మెంట్ కోసం షల్ ఆల్సో కంటైన్ ఎ ప్రేయర్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్. ఇలా చేస్తే ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత తదనుగుణంగా దాని పరిణామంగా ఏదైతే అమెండ్మెంట్స్ అవసరం అవుతాయో అవి కూడా అన్ని చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ప్రేయర్ కూడా అందులో ఖచ్చితంగా ఉండాలి అనమాట. ది ప్రిసైడింగ్ ఆఫీసర్ షాల్ రిజెక్ట్ ది అప్లికేషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆర్ దీస్ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం కానీ చట్టం ప్రకారంగా లేకుంటే పిఓ గారు అంటే జడ్జి గారు ఇది అయితే రిజెక్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ప్రొవైడ్ దట్ వర్బల్ కరెక్షన్స్ మే అట్ ఎనీ టైమ్ బి మేడ్ ఇన్ ప్లీడింగ్స్ విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. మరి అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ లో వర్బల్ కరెక్షన్స్ ఏదైనా ఉంటే అవి మాత్రం విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు ఎప్పుడైనా సరే మనం ప్లీడింగ్స్ లో చేసుకోవచ్చు. ఆ కరెక్షన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది రూల్ 28 చెప్తుంది. మరి రూల్ 29 ఏం చెప్తుంది? లీగల్ రిప్రజెంటేటివ్ ఆన్ రికార్డ్, ఎల్ఆర్స్ గురించి అయితే చెప్తాము చూడండి. ఏ వచ్చేసి మీకు when a party dies pendent light, a note to that effect shall be added against name of the party and necessary consequential amendment in the body of the pleading shall also be made as prayed for. మరి చనిపోయాడు అనుకోండి, సూట్ పెండింగ్ లో ఉన్న పార్టీ చనిపోతే నేమ్ ఆఫ్ ది పార్టీ అన్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిఫెండెంట్ అనలా. అంటే పార్టీ అంటే అతను ప్లెయింటిఫ్ కావచ్చు లేదా డిఫెండెంట్ కావచ్చు, అపెలెంట్ కావచ్చు, రెస్పాండెంట్ కావచ్చు, ఎవరైనా. అయిందా కదా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. When the heirs of a deceased party are substitute చేసినప్పుడు ఫర్ హిమ్, అతను బదులుగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దే షల్ బి ఎంటర్డ్ అండ్ నంబర్డ్ కన్జెక్టివ్లీ అండ్ డిస్క్రైబ్డ్ as the legal representatives of the deceased party. వాళ్ళని చేర్చారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి నంబర్ ఎటువంటి ఇవ్వాలంటే కన్జెక్టివ్ నంబర్స్, అంటే వరుస నంబర్లు ఇవ్వాలి. తర్వాత వాళ్ళను లీగల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు అని డిస్క్రైబ్ అయితే చేయాలి అని చెప్పేసి మనకు ఇది దీనికి సంబంధించి అంటే అమెండ్మెంట్కి తర్వాత ఎల్ఆర్కి సంబంధించింది రూల్స్ అయితే రూల్ 28, 29 ఆఫ్ ఏపీ ఆర్ తెలంగాణ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో దీని గురించి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అమెండ్మెంట్ ఎలా చేయాలి అన్న విషయము మనకి
చెప్తుందా? అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ గురించి మనకు ఆర్డర్ 6 రూల్ 17 అయితే Rule చెప్తారు. 17. ది కోర్ట్ మే అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ అలో ఎయిదర్ పార్టీ అంటే ఇద్దరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ టు ఆల్టర్ ఆర్ అమెండ్ హిస్ ప్లీడింగ్స్ ఇన్ సచ్ మేనర్ అండ్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ మే బి జస్ట్ అండ్ ఆల్ సచ్ అమెండ్మెంట్ షాల్ బి మేడ్ యాజ్ మే బి నెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మిన్ ది రియల్ క్వశ్చన్స్ ఇన్ కాంట్రవర్సీ బిట్వీన్ ది పార్టీస్. కోర్టు ఈ రకంగా అయితే అలో చేయొచ్చు అని చెప్పేసి అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్. అట్ ఎనీ స్టేజ్ అంటే అప్ టు డిగ్రీ వరకు సార్, జడ్జిమెంట్ జడ్జిమెంట్ వరకు జడ్జిమెంట్ వరకు చేయొచ్చు అనమాట. అది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఎవరెవరికి అవకాశం ఇస్తున్నారు అన్నది గమనించాలి. ఎవరెవరికి ఇచ్చారు? ఐదర్ పార్టీ ఎవరైనా కావచ్చు, ఐదర్ డిపెండెంట్ ఆర్ ప్లెయింటిఫ్. దేనికోసం ఇచ్చారు? టు ఆల్టర్ ద అమెండ్మెంట్, ఆల్టర్ ద ప్లీడింగ్ సార్. ఆల్టర్ ఆర్ అమెండ్. అమెండ్, yes sir. ఎవరు ప్లీడింగ్స్ అట? ఐదర్ పార్టీ సార్. Party. ప్లెయింట్ అయినా కావచ్చు, రిటర్న్ స్టేట్మెంట్ అయినా కావచ్చు. హిజ్ ప్లీడింగ్స్ అన్నారు సార్. ఆల్టర్ హిజ్ అంటే వాళ్ళ ప్లీడింగ్స్, ఎదుటి వాళ్ళ ప్లీడింగ్స్ వీళ్ళు అమెండ్ చేస్తామని అడగకూడదు. ఓకే సార్. అది అక్కడ హిజ్ అని రాశారు చూడండి. ఎందుకు అంటే సూట్ లో ఉన్న డిటర్మినింగ్ రియల్ క్వశ్చన్స్ డిటర్మిన్ చేయడానికి దానికోసం అవసరమయ్యే అన్ని అమెండ్మెంట్స్ ని చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు అనమాట. దానికోసం అయితే ఇవ్వచ్చు. కాకపోతే ఒక ప్రొవిజన్ ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ నో అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ షాల్ బి అలౌడ్ ఆఫ్టర్ ది ట్రయల్ హ్యాస్ కమెన్స్. విచారణ మొదలైన తర్వాత అమెండ్మెంట్కి అయితే ఇవ్వకూడదు, అలౌ చేయకూడదు. అన్లెస్ ది కోర్ట్ కమ్స్ టు ది కన్క్లూజన్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ ది పార్టీ కుడ్ నాట్ హ్యావ్ రైజ్డ్ ది మ్యాటర్ బిఫోర్ ది కమెన్స్ ఆఫ్ ట్రయల్. మరి ఎలా ఎందుకు చేయలేకపోయారు? ఇంతకు ముందు నిద్రపోతా ఉన్నారా అని కోర్టు అడిగినప్పుడు నిద్రపోలేదా, జాగ్రత్తగానే ఉన్నాము, కానీ పొరపాటు జరిగింది, ఇలా చేయలేకపోయామని కోర్టుని సాటిస్ఫై చేసే రకంగా మనం చేస్తే అప్పుడు కోర్టు ఒక కంక్లూజన్కి వస్తే అలో చేయొచ్చు. అలా రాలేదనుకోండి అలో చేయదనమాట. ఒకసారి విచారణ మొదలైన తర్వాత, ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత. అది సరేనా? ఇప్పుడు మీకు దీనికి సంబంధించి అంటే అల్లార్ పిటిషన్ సంబంధించి ఆర్డర్ 22లో ఉన్నటువంటి రూల్ 4 గురించి తెలుసుకున్నాం. డిలే అయితే సెక్షన్ 5 కింద ఇది అబైట్మెంట్ స్టేటస్ సెట్టింగ్ అబైట్మెంట్ ఆఫ్ సూట్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఎల్ఆర్ ని రికార్డులకు తేవాలంటే 90 days లిమిటేషన్ ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత దీని గురించి అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ గురించి ఆర్డర్ 6 రూల్ 17 ఆఫ్ సిపిసి గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇందుకు సంబంధించి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉన్న 2 ప్రావిజన్స్ రూల్ 28, 29 గురించి కూడా మనం తెలుసుకున్నాము. అయిందా? ఇందులో భాగంగా మనం ఒక్కసారి సెక్షన్ 60కి సెక్షన్ ఇది ఉంది కదా, Rule 17 of CPC. సివిల్ దాని తర్వాత వచ్చేసి మనం దీనికి వెళ్దాం ఒక్కసారి. సిపిసి సెక్షన్ 2లో 11 సెక్షన్ 2 మరి సబ్ సెక్షన్ 11 ఎవరి గురించి చెప్తుంది? లీగల్ రిప్రజెంటేటివ్ డిఫైన్ చేస్తుంది. లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? చదవండి. లీగల్ రిప్రజెంటేటివ్ మీన్స్ a person who in law represents the estate of the deceased person and includes any person who intermeddles with the estate of the deceased and where a party sues or sued in a representative character, the person on whom the estate devolves on the death of the party so suing or sued.
అదనమాట. మామూలుగా మనము లీగల్ రిప్రజెంటేటివ్ ఎల్ఆర్స్ అంటే ఎవరని చెప్తుంటాం? లీగల్ ఎయిర్స్ అనుకుంటుంటాం సార్. ఫ్యామిలీ లీగల్ మెంబర్స్. హెడ్స్ అనుకుంటున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాం. అదైతే అవును. కాదు. లీగల్ రిప్రజెంటేటివ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు, అంతవరకే. అవును సార్. ఇక్కడ మనకి లీగల్ హెడ్స్ అనడంలా లీగల్ రిప్రజెంటేటివ్స్ రిప్రజెంటేటివ్స్ అంటున్నారు. లీగల్ హెడ్స్ కాదు. మనం మామూలుగా లీగల్ హెడ్స్ అనే భ్రమలో ఉంటాం. అసలు దయచేసి ఎవరు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. కాబట్టి లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఈ డిసీజ్డ్ పర్సన్ యొక్క ఎస్టేట్ కి సంబంధించి వాళ్ళ ప్రతినిధులు ఏదైనా సరే అంటే ఆస్తి, చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఎస్టేట్ అని అంటారు అనమాట. అది తర్వాత అండ్ ఇంక్లూడ్స్ దాంట్లో ఆ లీగల్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ హూ ఇంటర్మిడియల్స్ విత్ ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్. ఆ మధ్యలో ఎవరు వచ్చినా సరే ఆ ఎస్టేట్ గురించి ఎవరున్నా సరే వాళ్ళందరినీ ఇది చేయొచ్చు. అండ్ వేరే పార్టీ షూడ్ ఇన్ ఏ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ది పర్సన్ ఆన్ హూమ్ ది ఎస్టేట్ డివాల్వ్స్. ఆ ఎస్టేట్ ఎవరిపైన అయితే డివాల్వ్ అవుతుందో ఆ చనిపోతే, షూ చేస్తున్న వ్యక్తి కానీ షూ చేయబడుతున్న వ్యక్తి కానీ చనిపోతే అతని ఎస్టేట్ ఎవరిపైన డివాల్వ్ అవుతుందో వాళ్ళంతా లీగల్ రిప్రజెంటేటివ్స్ అని అనబడుతారు అని చెప్పేసి మనకి సెక్షన్ 2(11) కూడా చెప్తుంది. ఒక్క నిమిషము, ఇది మీకు ఇక్కడ మీకు ఇప్పుడు ఇది క్లియర్ అనమాట. ఇది పీడిఎఫ్ ఇస్తాను. ఇది జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చదువుకోండి. దీని గురించి అన్ని ప్రొవిజన్స్ మనకి ఇందులో వచ్చేసినట్లే అనమాట. ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్ ని, డిఫెండెంట్ కి సంబంధించి లీగల్ రిప్రజెంటేటివ్ ని సూట్ పెండింగ్ లో చనిపోతే ఏం చేయాలి అన్న ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ అన్ని దీంట్లో మీకు వచ్చేసినట్లే అనుకోండి. ఈ పీడిఎఫ్ మీ దగ్గర ఉంటే అప్పుడప్పుడు రెఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. దాని రిలవెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దానికి సంబంధమైనవి అన్నవి అన్ని దీంట్లో ఉన్నాయి. సరే, మనం ఇప్పటికైతే ప్రొవిజన్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఒకరు చనిపోయారు, వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ రికార్డులకి ఎలా తీసుకురావాలన్నది ఇంతకుముందు చేసిందే మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలని చెప్పేసి మళ్ళీ అదే క్లాసు చెప్తున్నాం. చూద్దాం, ఒకసారి వెళ్దాం, ప్రిపేర్ చేసుకుందాము. లేట్ అవుతుంది అని దయచేసి అనుకోకండి, వినండి. ఏం లేదు సార్, టేక్ యువర్ ఓన్ టైం సార్. శివరాత్రి, నో ప్రాబ్లం. ఇది మీకు ఒక్క నిమిషము. చాట్ బాక్స్ లో పెట్టిన పీడిఎఫ్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. వీలున్న వాళ్ళు గ్రూప్ లో పెట్టండి ప్లీజ్.
దానికి సంబంధించి నోట్స్ అది. ఎస్ సార్, ప్లీజ్ సార్, పెడుతున్నాను. Yes. ఇప్పుడు మనం ఇదైతే ప్రిపేర్ చేసుకుంటాము. ఫస్ట్ కాస్ట్ టైటిల్, మనం ఏదైనా సరే ఇట్లా అప్లికేషన్ పెడితే దానికి ఐఏ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐఏ వచ్చేసి ఇంటర్లాక్టరీ అప్లికేషన్ అంటారు. ఇది ఐఏ నంబరు. మరి ఎవరు పార్టీస్ ఇందులో అన్నది పార్టీస్ పేర్లు మన కాస్ట్ టైటిల్లో రాయాల్సి ఉంటుంది. రాద్దాము. ఈ డిఫెండెంట్ చనిపోతే అప్లికేషన్ వచ్చేసి మామూలుగా అయితే ప్లెంటిఫై పెడతారన్నమాట. పిటిషన్ ప్లెంటిఫ్ అండ్ ఇలా అయితే కాస్ట్ టైటిల్ రాయాల్సి ఉంటుంది. సంబంధించి అఫిడవిట్ ఎవరు ఫైల్ చేస్తున్నారు, ఎవరి కోసం ఫైల్ చేస్తున్నారు, ఎవరి తరఫున అని కూడా మనం రాయాలి. అఫిడవిట్ ఆఫ్ ది పిటిషనర్. ప్లెంటిఫ్ తరఫున ఇది ఫైల్ చేస్తున్నాం. మొదట ఎవరు రాయాలి? డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిపోనెంట్. అంటే అఫిడవిట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా రాయాలి అఫిడవిట్ లో. అది రూల్. డిస్క్రిప్షన్ అయితే రాసాము. డిపోనెంట్ ఈయన అఫిడవిట్ ఈయన ఇస్తుంది కాబట్టి ఈయన డిస్క్రిప్షన్ రాసాము. తర్వాత ఖచ్చితంగా ఏదైనా సరే అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు మీ ఇంట్రొడక్షన్, అంటే మీరు ఎవరు అన్నది కోర్టుకి చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎవరు అన్నది కోర్టుకి చెప్పాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం కోర్టుకి చెప్తాం, నేను ఫలానా అని చెప్పేసి. నేను ఫలానా, ఐ ఆమ్ ది పిటిషనర్ హియర్ అని. ఇక్కడ నేను పిటిషనర్ని అండ్ ది ప్లెయింటిఫ్ ఇన్ ది అబౌవ్ సూట్. ఈ పైన ఉన్నటువంటి సూట్లో, పైన తెలపని సూట్లో నేను ప్లెయింటిఫ్ని. నాకు ఈ కేసు గురించి అన్ని విషయాలు బాగా తెలుసు. ఐ ఆమ్ వెల్ అక్వెంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అని చెప్తాం. అయిందా? అదైతే పరిచయం చేసుకుంటాం. ఒకవేళ రెస్పాండెంట్ అఫిడవిట్ ఇస్తున్నాం అనుకుంటే ఐఎమ్ ది రెస్పాండెంట్ హియర్ అని చెప్పేసి రాస్తాం. అట్లా ఎవరు ఈ సూట్లో మీ పాత్ర ఏంటి అన్నది మీరు ఖచ్చితంగా
చెప్పాల్సి ఉంటుంది కోర్టుకి. అప్పుడు కోర్టుకి ఒక అవగాహన వస్తది. ఎవరు పిటిషన్ పెట్టారు, ఈయన ఎవరు అన్నది కోర్టుకైతే ఒక ఇది వస్తుందన్నమాట. కదా! అయి చెప్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మనం చెప్పాలనుకున్నది పేరాగ్రాఫ్‌లుగా విభజించి ప్రతి విషయము డిస్టింక్ట్ పేరాగ్రాఫ్‌లో ఉండేటట్లు చెప్పాలి అని చెప్పేసి అఫిడవిట్‌కి సంబంధించిన రూల్ మనకు సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఉంది. ఆ ప్రకారంగా మనం చేస్తాం. ఐ సబ్మిట్ దట్ ఐ హావ్ ఫైల్డ్ ది అబౌవ్ సూట్. ఎవరి పైన ఫైల్ చేసాం? మధుసూదన్ రెడ్డి అనే అతని పైన ఫైల్ చేసాం. దేనికోసం ఫైల్ చేసాం? ప్రాంప్ట్స్ నోట్ రైట్ చేయడం, ఆ ప్రాంప్ట్స్ నోట్ బాకీకి సంబంధించి మనం ఇది ఫైల్ చేసామని చెప్పేసి ప్రాంప్ట్స్ నోట్ సంబంధించి ఫైల్ చేసాము అని చెప్తున్నాం. అయిందా? సరే, తర్వాత ఏం జరిగింది నెక్స్ట్? ఇది కూడా ఒక ఏమంటారు, ఆరోహణ క్రమంలోనే స్టెప్ బై స్టెప్ ఏమేమి జరిగాయని చెప్పుకుంటూ వస్తాం. ఏం చేస్తున్నాం? పెండింగ్ లో ఉండగా ఐ సబ్మిట్ దాట్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సూట్ he said J. Madhusudan Reddy died. చనిపోయాడు. తర్వాత ఏమైంది? ఎలా చనిపోయాడు? లీవింగ్ బిహైండ్ హిస్ వైఫ్ జే జానకమ్మ అండ్ హిస్ డాటర్ జే హారిక యాజ్ హిస్ ఓన్లీ లీగల్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళ చట్టబద్ధమైన ప్రతినిధులుగా వాళ్ళని వదిలేసి ఆయన చనిపోయాడు. ఆయన వెనక వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఓన్లీ లీగల్ రిప్రజెంటేటివ్స్. లీగల్ హెడ్స్ అన్న లీగల్ రిప్రజెంటేటివ్స్ అని అంటాం అన్నమాట. అయిందా? తర్వాత ఏమైంది? వాళ్ళు ఆయన చనిపోయాడు, వీళ్ళు మిగిలారు. తర్వాత ఏమైంది అంటే మళ్ళీ ఏం చేస్తాము? ఐ సబ్మిట్ దాట్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ జే మధుసూదన్ రెడ్డి all this estate devolved upon his wife J. Janakamma and his daughter J. Harika. And at present the said estate is in their hands. వాళ్ళ చేతుల్లో ఈ ఎస్టేట్ అయితే ఉంది. అందువల్ల యాజ్ సచ్ దే ఆర్ లైబుల్ టు పే ది ప్రామిసరీ నోట్ డెట్ వాళ్ళు పే చేయాల్సి ఉంది. ఎలా? ఎక్కడి నుంచి? ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్. చనిపోయినటువంటి ఆ మధుసూదన్ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్డ్ జే మధుసూదన్ రెడ్డి విచ్ ఆర్ నౌ ది ఎస్టేట్ అన్నాం కదా, విచ్ ఈస్ నౌ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ ఎస్టేట్ నుంచి, అంటే వాళ్ళు పర్సనల్గా దే ఆర్ నాట్ లైబుల్. ఓన్లీ వాళ్ళ చేతిలోకి ఏదైనా ప్రాపర్టీ వచ్చింటేనే వాళ్ళు పే చేయాలి. వాళ్ళకు వచ్చిన ప్రాపర్టీ జీరో అనుకోండి, వాళ్ళు దే ఆర్ నాట్ అట్ ఆల్ లైబుల్ అనమాట. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న ప్రాపర్టీ నుంచి, అంటే ఆ ఎస్టేట్ నుంచి మాత్రమే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది? ఐ సబ్మిట్ దట్ in these circumstances it is just necessary to bring the legal representatives of the deceased చనిపోయినటువంటి circumstances and deceased J. Madhusudan Reddy, that is the respondents 2 and 3 on రికార్డులకి తీసుకురావాల్సి ఉంది. on record and add them as defendants 2 and 3 in the above suit. ఈ సూట్లో వాళ్ళను రికార్డులకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళను
ప్రతివాదులు నంబర్ 2 and 3గా చేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి చెప్తాం. దాని తర్వాత ఏం చెప్తాం, కోర్టుకి పవర్ ఉంటున్నదని కూడా మనం ఒకసారి చెప్పాల్సి ఉంటుంది. చెప్తాం, ఐ సబ్మిట్ దట్ ది హానరబుల్ కోర్ట్ హ్యాస్ ample powers to bring the legal representatives of the deceased J. Madhusudan Reddy on record and to proceed with the suit. ఈ ప్రొసీడ్ విత్ ది సూట్ అని ఎక్కడుంది మనకు, ఎలా రాశారు, ఎక్కడ రాశారు అంటే మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తే ఇక్కడ రాసి ఉంటారు. ఇక్కడ రాశారా, రాశారా? ఎస్ సార్. ఎక్కడ సార్? ఆర్డర్ 20, ఆర్డర్ 22, రూల్ 4లో వచ్చేసి రూల్ 1లోనే చెప్పారు చూడండి, ఎలా రాశారు. ఇక్కడ రాశారా, షల్ కాజ్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది డిసీజ్డ్ డిఫెండెంట్స్ టు బి మేడ్ అ పార్టీ, డిఫెండెంట్స్ గా చేర్చి అండ్ షెల్ ప్రొసీడ్ విత్ ది సూట్ అని రాశారు కదా ఇక్కడ. రాశారు కదా. కాబట్టి మనం ఇదే మాటలు అక్కడ రాయాలన్నమాట. రాసాం, ఇది కూడా రాసేసాం. సరే, తర్వాత వచ్చేసి ఏం కావాలి మనకు, కోర్టు నుంచి ఏం కావాలి అన్నది ప్రేయర్ రాయాలన్నమాట. ప్రేయర్ రాసి ఇట్ ఈస్ దేర్ ఫోర్, మీరు చాలా మంది హెన్స్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ అని రాస్తూ ఉంటారు. అలా రాయకండి, అంటే మీరు రాస్తున్నారని కాదు, చాలా మంది రాస్తూ ఉంటారు అట్లా. హెన్స్ కానీ దేర్ ఫోర్ కానీ ఏదో ఒకటి రాయండి. Humbly prayed that the honorable court may be pleased to screen share to order for bringing the legal representatives of the deceased that is who are created on record is adding them as defendants 2 and 3 and also order for all consequential amendments in the above suit. Justice. మనకి ఇక్కడ వచ్చేసి జస్టిస్ అన్నప్పుడు నెక్స్ట్ డిపోనెంట్ వస్తారు. డిపోనెంట్ అంటే ఎవరు అఫిడవిట్ ఇస్తారో వాళ్ళని డిఫెండెంట్ అని అంటాం. కింద సాలమన్ affirmation. అటెస్టేషన్ చేసుకుంటే అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం కాకుండా వేరే వాళ్ళతో చేయించాలని చెప్పేసి మనకు రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో చెప్పారు. ఆ ప్రకారంగా చేద్దాం. దీని తర్వాత ఇది వచ్చేసి ఇది ఎల్ఆర్ పిటిషన్ కి సంబంధించి మనం అఫిడవిట్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా. అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడ ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అని ఎందుకు రాస్తున్నాం అంటే అక్కడ చెప్పాం కదా సార్, ఆర్డర్ 6 లో మనం చెప్పలేం కదా. ఆర్డర్ 6 ఆర్డర్ 6 రీడింగ్స్ లో ఆర్డర్ 6 కాదు, రూల్ 20 ఇక్కడ రాసాం చూడండి. రాసామా ఇక్కడ? ఎస్ సార్, ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ అని రాసాం.
అది కూడా రాయాలన్నమాట. ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ అది ఎక్కడుంది, ఆ మాట ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఉంది. ప్రేయర్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంది. Yes, sir. Yes, sir. మనకి మీకు చూపిస్తాను. ఉంది కదా ఇక్కడ ఉంది చూడండి. 28 లో మాట ఉంది, ప్రేయర్ ఫర్ ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. అలా రాయకపోతే వెనక్కి ఇస్తారు, మీకు రిజెక్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా మీరు రాసే తీరాలన్నమాట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అఫిడవిట్ అయితే మనం రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక పిటిషన్ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అదే పిటిషన్ ఇక్కడ మనకు ఇదే కాస్ట్ టైటిల్ తీసి అక్కడ పెట్టేస్తాం. ఇదే కాస్ట్ టైటిల్ మనకు. సార్ అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రొవిజన్ మెన్షన్ చేయాల్సిన పని లేదా సార్? ఇప్పుడు మనం అమెండ్మెంట్ ఆల్ కాన్సిక్వెన్సెస్ అని రాసాం కదా, ఇప్పుడు మనం ఆల్ కాన్సిక్వెన్సెస్ అమెండ్మెంట్స్ అని రాసాం కదా, అట్లా మనం ఒక పాయింట్ చెప్పినప్పుడు అక్కడ ఏమైనా రూల్ ఏమైనా మెన్షన్, ఆ ప్రొవిజన్ నంబర్ ఏమైనా మెన్షన్ చేయాలి సార్? ఏం లేదు కదా సార్? లేదు, మనం ఇప్పుడు పిటిషన్ పెడతాం కదా, పిటిషన్ లో ఒకటి రాస్తాం అన్నమాట. ఇప్పుడు రాస్తాం, పిటిషన్ తయారు చేసుకుంటున్నాం కదా, పిటిషన్ అఫిడవిట్ లో ప్రొవిజన్ ఏం రాయం సామాన్యంగా. కొంతమంది 139 అని రాస్తూ ఉంటారు. అవన్నీ ఎవరికి వాళ్ళ కోర్టులో ఎట్లా ఉంటే అట్లా రాసుకొని ఇవ్వండి, మనకి ప్రాబ్లం లేదు. ఇది పిటిషన్ రాస్తాం కదా, అఫిడవిట్ కి అంటే ప్రతి పిటిషన్ కి సపోర్ట్ గా ఒక అఫిడవిట్ అంటూ రాస్తాము. అఫిడవిట్ రాసేసాము. ఇప్పుడు ఇది ఆర్డర్ 2022 రోమన్ లెటర్సే రాయాలి. మీరు మామూలు ఇది ఉన్నాయి కదా, ఆ లెటర్స్ అయితే రాయొద్దు, అరబిక్ అంకెల్ రాయొద్దు, ఇవే రాయాలి. ఇదే ఉన్నది, ఆర్డర్ నంబర్లు ఇలాగే ఇచ్చుకుంటారు కాబట్టి మీరు ఇలాగే అలవాటు చేసుకోవాలి. రూల్ 4 సిపిసి రూల్ 4లో మళ్ళీ తర్వాత అండర్ రూల్ 28 ఆఫ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరి తరఫున ఫైల్ చేస్తున్నాము? ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్లైంటిఫ్ ఈ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం అన్నమాట. ఈ విషయం అయితే రాసిస్తాము. తర్వాత వచ్చేసి ప్రతి ఐఏలు ఏదైనా సరే, ఐఏలు ప్రావిజన్ ఆఫ్ లా ఉండాలి. మళ్ళీ ఏదైతే మీకు రిలీఫ్ కావాలో అది క్లుప్తంగా ఒక రిలీఫ్ కూడా ఉండాలి. తర్వాత పార్టీ కానీ అడ్వకేట్ కానీ సైన్ చేయాలన్నది బేసిక్స్ రూల్స్ అన్నమాట. అవి రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో చెప్పారు, అలా ప్రతి ఐఏకి ఇలా రాయాలి మీరు అని చెప్పేసి. అలాగే మనం రాస్తున్నాం. అయిందా? ఇలా ఇక్కడ ప్రేయర్ ఏముండాలంటే ఆల్మోస్ట్ మనం అఫిడవిట్ లో ఏదైతే లాస్ట్ పేరా ఉందో ప్రేయర్, అదే తీసుకుని వచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డ్రెస్సులు అయితే సరే పండుతారా మరి ఎందుకు అడ్వకేట్ పడితే పిటిషనర్ కూడా రాసేసాము. తర్వాత వచ్చేసి ఎవరున్నారు, ఎల్ఆర్స్ ఎవరున్నారు అన్నది కూడా చేయాలి కదా, మనం రాయాలి కదా. రాయల్ సార్. ఎవరు అంటే వాళ్ళకు కూడా రాస్తాం డీటెయిల్స్. నెంబర్ 1 వచ్చేసి జానకమ్మ.
వచ్చేసారు అంటే ఈమె హారిక. హారిక డాటర్ ఆఫ్ లేట్ జానకమ్మ. ఇది కూడా వాళ్ళకి ఆ పర్టికులర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరు అన్నది కూడా కోర్టుకి చెప్పాలి. అడ్వకేట్ ఇక్కడ కూడా మధ్య సైన్ చేయాలి. పార్టీ ఏం చేయొచ్చు, అడ్వకేట్ అయినా చేయొచ్చు ఆ పిటిషన్లో. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇది సేవ్ చేసుకుందాం. ఇది అయిపోయింది. సరే, ఎల్ఆర్ పిటిషన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం ₹1 స్టాంప్ వేసేస్తాం. ఇదైతే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎల్ఆర్ పిటిషన్ మనకు కోర్టు అయితే అలో చేసింది. ఎల్ఆర్ పిటిషన్ కోర్టు అయితే మనకు అలో చేసింది. అయిందా? దాని తర్వాత మనం ఏం చేయాలా? ఎల్ఆర్ పిటిషన్ అలో అయితే మనం ఏం చేయాలా? వాళ్ళకి నోటీస్ పంపించాలి. ఎల్ఆర్ పిటిషన్ అలో అయితే వాళ్ళకి నోటీస్ పంపించేది కాదు. ఫస్ట్ మనం ఇది చేయాలి, అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ క్యారీ చేయాలి సార్. దానికి వచ్చి ఒక పిటిషన్ మళ్ళీ సపరేట్ గా మనం వేయాల్సి ఉంటుంది. అదే కాస్ట్ ఇట్లా అలాగే ఉంటుంది. అదే కాస్ట్ ఇట్లా అలాగే ఉండి మనకి చేస్తాం. అమెండ్మెంట్ పిటిషన్ వేయాలా సార్? అమెండ్మెంట్ కోసం పిటిషన్ వేయాలమ్మా. ఓకే సార్. అందులో కూడా ఇలాగే ఉంటుంది. ఐఆమ్ ది పిటిషనర్ హియరింగ్ ఎంత రాస్తాము, ఫైల్ చేశాము రాస్తాము. వాళ్ళు సూట్ పెండింగ్ ఉండగా వాళ్ళు చనిపోయారు అన్న విషయం కూడా రాస్తాము. చనిపోతే వాళ్ళ వారసులు, అంటే ఇది వాళ్ళ వారసులు అనకూడదు కానీ లీగల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వీళ్ళే, జానకమ్మ, హారిక అని చెప్పి రాసాం. అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్చాల్సి ఉంటుంది మనం అఫిడవిట్. ఇందులో ఏమైంది, ఆల్రెడీ మనం ఈ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం, ఎల్ఆర్ పిటిషన్ ఫైల్ చేసాం, అలా అయిపోయింది. ఆ విషయం మనం రాయాలన్నమాట. రాస్తాం. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న అయ్యే ఏదైతే ఉందో ఆ అయ్యే నంబర్ ఇక్కడ వేస్తాము. వేయింగ్ ది హార్మ్ఫుల్ కోడ్ సార్ స్క్రీన్ కనపడలేదు సార్. అయ్యయ్యా, ఈ 4వ పేరా దగ్గర నుంచి చేంజ్ చేస్తామమ్మా. ఐ సబ్మిట్ దట్ అని చెప్పేసి ఐ హావ్ ఫైల్డ్. అయ్యే నంబర్ ఉంది కదా, లీగల్ రిప్రజెంటేటివ్స్ గురించి. లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది డిసీజ్డ్ and also for ఇది కోసం అడిగాను. వేసాం కదా పిటిషన్, ఇందాక తయారు చేసుకున్నది వేసాము. తర్వాత ఏమైంది, దట్ కోర్టు ఏం చేసింది, అలో చేసింది. హార్మ్ఫుల్ కోడ్ was pleased to allow the above said IA number on so date. పలానా రోజున అది ఆ కోర్టు అయితే ఆ పిటిషన్ అలో చేసింది. అయిందా? అలో చేసింది కాబట్టి ఐ సబ్మిట్ దట్
ఇది చేయాలి కదా, ఈ విషయం రాస్తాం. ఈ పరిస్థితుల్లో ఏం అవసరం ఉంది, అమెండ్మెంట్స్, కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి మనం కోడికి చెప్తాం. తర్వాత వచ్చేసి ఐ సబ్మిట్ దట్ ది హానరబుల్ కోర్ట్ హ్యాస్ ample powers to permit me to make necessary అమెండ్మెంట్ చేసేదానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాస్తాను. తర్వాత వచ్చేసి అదే రాస్తాను. చెట్టు అలా అడుగుతాం కోర్టుని, పర్మిషన్ ఇవ్వండి, పర్మిట్ చేయండి, నన్ను అమెండ్మెంట్ చేసుకుంటా అని చెప్పి అడుగుతాం. అఫిడవిట్లో ఇది లాస్ట్లో అటెస్టేషన్ క్లాజ్ అయితే ఉంటుంది. ఇది 20th డే కాదు, ఇది అఫిడవిట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఎల్ఆర్పిషన్ వేసాను, అలౌ చేసింది. ఎల్ఆర్పిషన్ అలౌ చేసింది కాబట్టి వాళ్ళ పార్టీగా చేర్చాలి. పార్టీగా చేర్చాలంటే ప్లెయింట్లో అమెండ్మెంట్స్ అని చేయాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్. దానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును మనం అడుగుతాం. సరే, ఏమేమి చేయాలా అమెండ్మెంట్స్ అనేది కోర్టుకి చెప్పాలా, ఎక్కడ ఏమి అమెండ్మెంట్ చేస్తావో కూడా కోర్టుకి చెప్పాలన్నమాట. చెప్తాం. ఇదే దీనికి పిటిషన్ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ ఏం మారదు, అంతా ప్రేయర్ ఒకటి మారుతుంది. ఈ ప్రేయర్ ఉంది కదా, ఇదొకటి తీసుకున్నాం. ఇలా రాస్తాం. ఇక్కడ వచ్చేసి మనం అమెండ్మెంట్ పిటిషన్ దేని కింద వేస్తాం మనం? ఆర్డర్ 6 సార్. ఆర్డర్ 6 రూల్ 17 కింద వేస్తాం. ఎస్ సార్. దీని కింద మనం ఫైల్ చేస్తాం, అదే రాస్తాం. ఫర్ ది రీజన్ స్టేటెడ్ ఇన్ ద కంప్లైంట్ ఆఫ్ it is humbly prayed that the honorable court may be pleased to permit the petitioner to make necessary consequential amendments in the plate as detailed below. ఆఫ్ జస్టిస్ అని రాసేసి మన అడ్వకేట్ కూడా అక్కడ సైన్ చేస్తారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ అన్నది నీట్గా రాయాలి. ఎంత అది జాగ్రత్తగా రాయాలంటే మీరు ఏది చిన్నది మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ మీకు తిరిగి అవకాశం అయితే వచ్చేది ఉండదు అనమాట. ఎక్కడెక్కడ మార్చాలి ప్లెయింట్లో అన్నది చాలా జాగ్రత్తగా మీరు చూసుకుని కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ప్రపోజల్ అమెండ్మెంట్స్ ఏది అమెండ్ చేయాలనుకుంటున్నారు మీరు అన్నది మీరు ఖచ్చితంగా రాయాలన్నమాట. ఒకటోది బాగా గమనించండి,
కాస్ట్ టైటిల్లో కాస్ట్ టైటిల్ జే మధుసూన్ రెడ్డి ఉంది కదా, ఒక నిమిషం. ఇది రావాలి. ఏమంటే ఫాలోయింగ్ అనుకుంటే, లేకపోతే అక్కడ మనం బొన్నం యాడ్ అవుతుంది మసూన్ పెట్టి. ఇలా రాస్తామా, డైడ్ బై లాట్స్ అని రాస్తాం, మామూలుగా రాయాలన్నమాట. అయిందా? ఓకే సార్. నెంబర్ టూ వచ్చేసి కాస్ట్ టైటిల్లో దాని కింద ఇలా యాడ్ చేయాలి. నెంబర్ 2 అని రాసేసి జే జానకమ్మ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి జే హారిక అని రాసేసి, ఈ హారిక పక్కన మైనర్ కదా, మైనర్ రిప్రజెంటెడ్ బై గార్డియన్ మదర్ జే జానకమ్మ అని రాసి, వీళ్ళిద్దరిని దేని ప్రకారం మనం యాడ్ చేసామంటే అది కూడా రాయాలి. యాడెడ్ బాగా D2 and D3 are added as per orders in LR క్వశ్చన్ రాయింది కదా సార్, అయ్యే నంబర్ రాయింది కదా, ఆ అయ్యే నంబరు డేట్ ఇక్కడ మనం రాస్తాం. ఇలా రాయాలి అనమాట. ఆ విషయం అందులో రాయాలన్నమాట. అందులో రాయాలని మనకి ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? 29 లో చెప్పారు సార్. ఏపీ సివిల్ రూల్స్ 29 లో. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో 29 లో చెప్పారు. చూడండి ఎక్కడ రాశారు. దే షల్ బి ఎంటర్డ్ అండ్ నంబర్డ్ కన్సెక్టివ్లీ 2 and 3 నంబర్లు అయితే ఇచ్చాము, అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది డిసీజ్డ్ పార్టీ. వాళ్ళు ఎల్ఆర్స్ అని కూడా మనం చెప్పాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ నోట్ టు ద ఎఫెక్ట్ షల్ బి యాడెడ్ అగైన్స్ నేమ్ ఆఫ్ ది పార్టీ అని చెప్పి నోట్ రాసాం కదా, డైడ్ బై ఎల్ఆర్స్ అనేది రాసాము. అయిందా? రాసాము. అలా వీళ్ళకి నంబర్లు ఇచ్చాము, వాళ్ళు ఎల్ఆర్స్ అని చెప్పేసి చెప్పాము అనమాట మనం. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా అమెండ్మెంట్ ఎక్కడ చేయాలి మనం? ఇది స్మాల్ కాస్ట్ రేట్లు అయితే చేసాము. లాంగ్ కాస్ట్ రేట్లు ఉంటుంది కదా, లాంగ్ కాస్ట్ రేట్లో నెంబర్ 1 ఏం రాస్తాం? ప్లెయింటిఫ్ యొక్క డిస్క్రిప్షన్ రాస్తాం. నెంబర్ 2లో ఏం రాస్తాం? మామూలుగా డిఫెండెంట్ యొక్క డిస్క్రిప్షన్. డిఫెండెంట్ వచ్చినప్పుడు పేరా 2 ఆఫ్ ది ప్లెయింట్ మనం ఏం చేయాలి? ది ఫాలోయింగ్ మే బి యాడెడ్ అని చెప్పేసి
కొత్తగా వచ్చారు కదా వీళ్ళని యాడ్ చేయాలి. వీళ్ళని యాడ్ చేయాలి. అది కూడా ఆయన చనిపోయినది కూడా రాయాలి కాబట్టి మనం ఇదే రాస్తాం. ఇలా వస్తుంది. నంబర్ 1 వస్తుంది. మసూద్ నడికి నంబర్ 1 నంబర్ వస్తుంది. అప్పుడు ఒకడే ఉన్నాడు కాబట్టి నంబర్ ఏమి ఇచ్చుండము. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి నంబర్ 1 ఇస్తాము. తర్వాత డైడ్ బై లాట్స్ అని చెప్పేసి మసూద్ నడికి ఆఫ్టర్ రాస్తాం. మిగతాదంతా అట్లే ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ para 2 of the claimed the following and be added after serial number 1. Serial number 1 తర్వాత ఇది యాడ్ చేస్తాం. నంబర్ 2 ఎంజే జానకమ్మ వైఫ్ ఆఫ్ లేట్ జే రాశాను. ఇక్కడది ప్రపోజ్డ్ అల్లార్స్ అని రాశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇది యాడ్ చేయండి అని కోర్టుని అయితే అడుగుతాం. ఇలా రాయండి, పేరు నెంబర్ 2లో ఇవి యాడ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ ఏముంటుంది, కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ అంటే ఆ విషయం మనం రాస్తాం ఇక్కడ. స్క్రీన్ కొద్దిగా షేర్ చేయండి సార్. అది అదే ఉంది. ఒక్క నిమిషం. వాళ్ళ పేర్లు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. సెల్ నెంబర్ 1 తర్వాత సెల్ నెంబర్ 2, 3 రావాలని చెప్తున్నాం. ఇది ప్లెయింట్లో వచ్చేసి ఇది ప్లెయింట్ ఆఫ్టర్ పేరా 6 నిమిషం. ఈ పారాగ్రాఫ్ యాడ్ చేయమని అడుగుతాం. 8A అని ఒక కొత్త నెంబర్ ఇస్తాం దానికి. తర్వాత ఏమని రాస్తాం, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సూట్ పెండింగ్లో ఉండగా డిఫెండెంట్ నెంబర్ 1 అతని నెంబర్ ఇచ్చాం కదా. ఇప్పుడు అంతకుముందు సోల్ డిఫెండెంట్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నెంబర్ ఇచ్చాం. జే మధుసూదన్ రెడ్డి డైడ్ ఆన్, డేట్ తెలిస్తే డేట్ రాస్తాం. లీవింగ్ బిహైండ్ హిమ్ ది డిఫెండెంట్స్, ఆల్రెడీ వచ్చారు డిఫెండెంట్స్ 2 and 3 యాజ్ హిస్ ఓన్లీ లీగల్ రిప్రజెంటేటివ్స్ యొక్క అండ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి తర్వాత ఈ విషయం కూడా రాస్తాం. ఆల్ estate is devolved upon డిఫెన్స్ 2 and 3 పైన వచ్చింది. డిఫెన్స్ 2 and 3 are liable to pay the suit amount out of the estate of the deceased defendant number 1, which is now in the hands of estate and రాయొద్దు అనుకుంటే all the properties of the deceased అని చెప్పేసి which are now in the hands of
డిఫెండెంట్స్ అని చెప్పేసి 2 and 3 అని కూడా రాసుకోవచ్చు మనం, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకోటి ఏం మార్చాలి మనం, 5 అయిపోయాయి అమెండ్మెంట్స్. 6ది ఏం రాయాలి, ప్రేయర్లు మార్చాలి. ప్రేయర్లో మనం ఖచ్చితంగా మార్చాలన్నమాట. ఏం రాస్తాం, ప్రేయర్ నంబర్ ఇది 9లో వచ్చేసి in place of the words against the defendant, దీని బదులుగా the following may be substituted. ఇది ఈ రకంగా ఉన్నది సబ్స్టిట్యూట్ చేయండి, దాని బదులుగా ఇలా రాయండి అని ఏమని, against the estate or properties of the deceased defendant number 1, which is are now in the defendants 2 and 3. ఇలా రాస్తుంది. ఇక్కడ కూడా అడ్వకేట్ సెండ్ చేస్తారు. అయింది కదా. మనకు ఇది ఎల్ఆర్ పిటిషన్ ఉంది, అమెండ్మెంట్ పిటిషన్ కూడా మనం ప్రిపేర్ అయితే చేసుకున్నాం. దీని తర్వాత ఇది అమెండ్మెంట్స్ చేసుకోవాలా, ప్రపోజల్ అమెండ్మెంట్స్ అనేది కోర్టుని అడిగాం. సరే, ఇది కూడా ఏమన్నది అయింది కదా. ఇది కూడా మనకు అమెండ్మెంట్ పిటిషన్ అయితే కూడా రెడీ అయిపోయింది, ప్రపోజల్ అమెండ్మెంట్ కూడా ఇది అయిపోయింది. అయిందా? అయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది అలో అవుతుంది. కోర్టు ఏం చేస్తుంది, దీన్ని ఇది అలో చేస్తుంది. ఇది అలో చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమని ఆర్డర్ చేస్తుంది కోర్టు, క్యారింగ్ అవుట్ అమెండ్మెంట్ అండ్ ఫైలింగ్ నీట్ కాపీ ఆఫ్ ది ప్లెయింట్ అని చెప్పేసి మీకు వేస్తుంది కదా. వేసినప్పుడు ఇప్పుడు మనం అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేయడం ఎలా అన్నది వస్తే, కొన్ని కోర్టులలో కొన్ని పద్ధతులు పెట్టుంటారు, కొన్ని కోర్టులో కొన్ని రకంగా ఉంటాయి. ఏదైతే ఉందో ఇదైతే ఉంది కదా, ప్రపోజల్ అమెండ్మెంట్స్ అని రాసాం కదా, రాసాం కదా. దీన్ని వచ్చేసి ఏదైతే అమెండ్మెంట్ చేయాలనుకున్నామో అవి ఈ స్లిప్ కట్ చేస్తాం. మా కోర్టులో ఎలా ఉంటుందంటే, ఈ స్లిప్స్ ఇవన్నీ ఉండే ఈ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్ స్లిప్స్ కట్ చేసి అవి గమ్ తోటి ఆ ప్లేస్లో ఒరిజినల్ ప్లెయింట్ అంటిస్తాం. ఒరిజినల్ ప్లెయింట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అంటిస్తాం అనమాట. అంటే ఇది తీసుకెళ్తాం, ఇది ఉంది కదా ఇక్కడ నంబర్ 1 మేబీ ఆడెడ్ అనేది ఉంది కదా, దీన్ని ఇదంతా కట్ చేస్తాం, విడిపెట్టి కట్ చేసి ఈ స్లిప్ తీసుకెళ్ళి ఆ కాస్ట్ షీట్ లో ఏదైతే ఉందో మధుసూదన్ రెడ్డి అనే పేరు ఉందో దాని పక్కన గమ్తో అంటించేస్తాం. సైడ్ కి మార్జిన్ లో గమ్ వేసి అంటించేస్తాం. అది లోపల ఏముంది, దాని కింద ఏముంది, పైన ఏముంది, రెండు కనపడేటట్లు అంటిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాని కింద వచ్చేసి జానకమ్మ హారిక అని కూడా ఇది కూడా కట్ చేస్తాం, ఇది కూడా అంటించేస్తాం. అది తర్వాత ఫేర్ కాపీ కూడా ఫైల్ చేస్తాం. ఫేర్ కాపీ ఇప్పుడు మనం చేద్దాం. అయిందా?
ఎట్లా చేయాలి అన్నప్పుడు మీకు చూపిస్తాను. సార్ డిస్టర్బెన్స్ చాలా ఉంది, అది మందేనా సార్? పిల్లలు గుడికి వెళ్ళి వచ్చినట్టున్నారు, అరుస్తున్నారు. సరే, అమెండ్మెంట్స్ చేద్దాం. ఇప్పుడు దీనికి అమెండ్మెంట్ చేద్దాం. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి పక్కన ఇది ఉంది కదా, మధుసూదన్ రెడ్డి పక్కన ఏం రాయాలి? నంబర్ 1 అని రాయాలి. అయిందా? ఇక్కడ డైడ్ బై ఎల్ఆర్స్ అయిందా? నంబర్ 2 ఎవరు వస్తారు ఇప్పుడు? నంబర్ 2 వచ్చేసి జే జానకమ్మ వస్తుంది. అయిందా? నంబర్ 3 ఎవరు వస్తారు? జే హారిక. మైనర్ రిప్రజెంటెడ్ బై. బాగా గమనించండి, నేను టైప్ చేస్తా ఉంటే మ్యాటర్ ఎక్కడ ఆగుతుంది గమనిస్తా ఉండండి. గార్డియన్ మదర్ G2 అని రాసినా పర్లేదు. గార్డియన్ మదర్ జే జానకమ్మ. అయిందా? ఇది ఇలా చేస్తాం. టేబుల్ గీసుకోవడం వల్ల ఇట్లా టేబుల్ ఇందాక నేను చూపించాను కదా మీకు, ఇలా టేబుల్ గీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే మీకు టైప్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది మీరు టైప్ చేస్తుంటే ఈ బాక్స్ నుంచి బయటకు వెళ్ళదనమాట, ఇటువైపు వెళ్ళదు, ఇటువైపు అంతా వెళ్ళదనమాట. ఓన్లీ ఈ బాక్స్ లోనే ఉంటుంది. మీరు టైప్ చేసే వాళ్ళది ఈ బాక్స్ లోనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అయిందా? అలా అలవాటు చేసుకోండి బాక్స్ గీయడం కూడా. కంప్యూటర్ వర్సెస్ అనేది కూడా ఏదో చెప్పినారు సార్. అది ఇక్కడ బిట్వీన్ వచ్చినప్పుడు, పైన బిట్వీన్ అని వచ్చినప్పుడు ఇక్కడ మటుకు అండ్ అనే రావాలి ఖచ్చితంగా. అయిందా? ఒకవేళ మీరు ఇక్కడ బిట్వీన్ అని రాయలేదనుకోండి, ఇప్పుడు మటుకు వర్సెస్ అని వస్తుంది. బిట్వీన్ వర్సెస్ అని 2 రాయకండి, అట్లా రాదు. వర్సెస్ అంటే బిట్వీన్ అనే అర్థం. ఒక్కసారి ఈ పిటిషన్ ఏంటో చెప్పరా సార్? ఇప్పుడే జాయిన్ అయ్యాడా, కొంచెం లేట్ గా. ఇది పిటిషన్. అవును సార్, ఎల్ఆర్ పిటిషన్ అయితే అయిపోయింది. మళ్ళీ అమెండ్మెంట్ రీడింగ్స్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ అయితే చేస్తున్నాం. అమెండ్మెంట్ క్యారీ అవుట్ చేస్తున్నాము, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నంబర్ మారుతుంది. ఇతని నంబర్ 1 అని మారుతుంది. మధుసూదన్ రెడ్డి అని రాసినాం కదా, ఇతను వచ్చేసి మళ్ళీ డైడ్ బై లార్డ్స్, డైడ్ బై లార్డ్స్ అని రాస్తుంది. ఇక్కడ నంబర్ 1 అయినాక నంబర్ 2, 3 వాళ్ళ పేరు రాస్తాం కదా, రాస్తాం కదా. రాస్తాం సార్, రాయాలి. యాక్చువల్గా చాలా అమెండ్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ నేను మీకు ఇది జస్ట్ అవగాహన కోసమే చెప్తా ఉన్నాను. నంబర్ 2, నంబర్ 3 యాడ్ చేద్దాం. D2 యాడ్ చేసాం కదా, యాడ్ చేసాం కదా. ఇక్కడ ఇంకొకటి ఇంకా అమెండ్మెంట్ ఏం చేయాలంటే, యాక్చువల్గా ది డిఫెండెంట్ నంబర్ 1 ఇది ఇట్లా రాయాలన్నమాట. ది డిఫెండెంట్ నంబర్ 1 డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ అని చెప్పి రాయాల. హలో, నంబర్ ఇవ్వాలి కదా. డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, అతను బతుకున్నప్పుడు అప్రోచ్ ది ప్లెయింటిఫ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. రాసేస్తామా?
ది డిఫరెంట్ నెంబర్ 1 ఎగ్జిక్యూటెడ్ ప్రామిసరీ నోట్ అప్పుడే రాయిచ్చాడు అని చెప్పేసి ఇక్కడ కూడా నెంబర్ 1 రాస్తాం. అండ్ కాలింగ్ అప్ అంది డిఫరెంట్ నెంబర్ 1 డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం. అతను డిఫరెంట్ నెంబర్ వచ్చేసి కేర్ చేయలేదు కాబట్టి ప్రింట్ ప్లే చేసాము అని చెప్పి రాస్తాం. తర్వాత ఇదంతా వచ్చేసిన తర్వాత మనకు ఈ కాల్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, Defend number 1 approach to the plaintiff. డిఫరెంట్ నెంబర్ 1 రాసిన తర్వాత ఇక్కడ మనకు 8A అనే పేరు యాడ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం కదా. Yes sir, 8A. 8A యాడ్ చేస్తాం. ఆయన చనిపోయాడు, పెండెన్సీ ఉండగా చనిపోయాడు అని చెప్పి రాస్తాం. అయిందా? ఒకవేళ లేదు సార్ సూట్ పెండింగ్ లో లేదు, సూట్ వేయకముందే ఆయన చనిపోయాడు అని అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం డైరెక్ట్ గా ఎల్ఆర్స్ సూట్ వేయకముందే డైరెక్ట్ గా ఎల్ఆర్స్ పైన వేస్తాం. రాసి అప్పుడు డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది పేరు రాస్తాం. పేరు రాస్తాం. సార్ సారీ సార్, ఒక చిన్న డౌట్ సార్. ఇంతకుముందు మీరు చెప్పుర్రేమో, ఒకవేళ ఇప్పుడు సార్ నిజంగా ఎల్ఆర్స్ కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా సార్? ఒకవేళ వాళ్ళు చేసిన అప్పు ప్రాపర్టీ వాళ్ళ చేతికి చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీస్ వాళ్ళకి డివాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా దే ఆర్ లయబుల్ సార్. ఒకవేళ ప్రాపర్టీ లేకపోతే దే ఆర్ నాట్ లయబుల్ కదా సార్? నాట్ లయబుల్, అంతే. వీళ్ళు సొంతంగా సంపాదించుకున్న దాంట్లో లేదు, వాళ్ళు దాని జోలికి రావడానికి లేదు. ఓకే సార్, ఓకే. అది ఇది ఇలా మనం ఒక పేరు అయితే యాడ్ చేస్తాం. ఒకవేళ మనకు ఈ సూట్ పెండింగ్ లో లేకముందే, అంటే సూట్ ఫైల్ చేయకముందే చనిపోయాడు అనుకోండి, డైరెక్ట్ ఎల్ఆర్స్ పైన ఫైల్ చేస్తాం. వాళ్ళు డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ది డిసీజ్డ్ సో పర్సన్ డిమాండ్స్ అయితే చేశాము. తర్వాత ఆఫ్టర్ హిస్ డెత్ డిమాండ్స్ వర్ మేడ్ ఆన్ ది ఎల్ఆర్స్ ఆల్సో అని చెప్పి కూడా రాయాలి. ఎల్ఆర్స్ కి నోటీస్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సూట్ ఫైల్ చేసే ముందు ఎల్ఆర్స్ కి ఖచ్చితంగా నోటీస్ అయితే ఫైల్ చేసే అది ఇష్యూ చేసే తీరాలన్నమాట. నోటీస్ ఇవ్వకుండా మీరు సూట్ ఫైల్ చేసానికైతే ఉండదు. ఎల్ఆర్స్ కి అగైనెస్ట్ గా డైరెక్ట్ సూట్ ఫైల్ చేసేటప్పుడు ముందస్తుగా నోటీస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది మన ప్రింట్ లో కూడా అమెండ్మెంట్స్ అయితే క్యారీ అవుట్ చేస్తాము. ఇది ప్రింట్ తీసి నీట్ కాపీ అంటారు దీన్ని. ఈ నీట్ కాపీని మళ్ళీ ఒరిజినల్ ప్రింట్ అయితే కోర్టులో ఆల్రెడీ ఉంటుంది కదా, ఇది మళ్ళీ నీట్ కాపీ కూడా రాసేసి మనం ఫైల్ చేస్తాం. ఇక్కడ మనం చేంజ్ ఏం చేస్తాం, మనం ఇక్కడ రాస్తాం. మీరు రాస్తుంది నీట్ కాపీ ఆఫ్ ది ప్రింట్ అని చెప్పి రాస్తాం. దీనికి డాకెట్ కూడా ఇలాగే వేస్తాం, వేసి ఆ కోర్టులో ఫైల్ చేస్తాం. క్యారింగ్ అవుట్ అమెండ్మెంట్స్ అన్నప్పుడు ఈ స్లిప్లు అన్ని కట్ చేసి అక్కడ అంటిస్తాం. ఏదైతే ఉందో అక్కడ అమెండ్మెంట్ పిటిషన్లో ఏదైతే స్లిప్లు ఉన్నాయో, మన మ్యాటర్ ఉంది కదా ఇక్కడ, ఇదంతా మ్యాటర్ కట్ చేస్తాం. ఇది ఇంతవరకు కట్ చేస్తాం, ఇదంతా కట్ చేసి అక్కడ అంటిస్తాం అనమాట. చూడండి, చూపిస్తాను మీకు. ఇదల్లా కట్ చేస్తాం, కత్తెర తీసుకుని లేదా బ్లేడ్ తీసుకుని ఇదంతా కట్ చేసి ఈ మార్జిన్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ గమ్ అంటించేసి ఆ ఒరిజినల్ ప్లేంట్ లో ఆ మార్జిన్ లో అంటించేస్తాం. కొన్ని కోర్టులలో రాయమంటారేమో, మరి రాయమంటారు కదా. అవును సార్, ఇంప్లీన్ లో దాంట్లో కంపల్సరీ మా దగ్గర అయితే రాయమంటారు సార్. రాయమంటారు కదా, రాసే పద్ధతి ఉంటుంది. కొన్ని మా దగ్గర వచ్చేసి రెడ్ పెన్ తీసుకొని రెడ్ పెన్ తోనే అవునవును అవును 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 ఇలా చేయాలన్నమాట. ఇది మనకు కేసు పెండింగ్ లో ఉండగా ఒక డిఫెండెంట్ చనిపోతే మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం. మొదట వాళ్ళను రికార్డులకి, లీగల్ రిప్రజెంటేటివ్స్ రికార్డులకి తీసుకురావడం కోసం ఒక పిటిషన్ అంటూ మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
దేని కింద? ఆర్డర్ 22 రూల్ 4 డిఫెండెంట్ గురించే చదువుకుంటున్నాం. డిఫెండెంట్ 4 కింద ఆర్డర్ 22 రూల్ 4 కింద మనం అయితే ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. మళ్ళీ అండర్ రూల్ 28 ఆఫ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా పెట్టాలి. అంటే ఎల్ఆర్స్ని ఎప్పుడైతే మీరు చేరుస్తారో దాని కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ కూడా చేసుకోవడానికి మీరు పర్మిషన్ లీవ్ ఆఫ్ ది కోర్టు అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పిటిషన్ అయితే ఫైల్ చేసుకుంటాం. అది అలో అయిన తర్వాత కోర్టు మీకు మీరు అమెండ్మెంట్స్ కోసం కూడా మళ్ళీ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ చేసుకోవాలి. కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అడిగారు కదా, దానికి అమెండ్మెంట్స్ పిటిషన్ కూడా అలో అయిన తర్వాత కోర్టు మీకు క్యారింగ్ అవుట్ అమెండ్మెంట్ అని చెప్పేసి తర్వాత ఫర్ ఫైలింగ్ నీట్ కాపీ అని చెప్పేసి కూడా ఒక ఆర్డర్ వేస్తుంది. అప్పుడు మీరు ఏదైతే మీరు ప్రపోజల్ అమెండ్మెంట్స్ పెట్టారో ఆ అమెండ్మెంట్స్ అన్ని ఒరిజినల్ ప్రింట్లో క్యారీ అవుట్ చేసి అందుకు సంబంధించిన నీట్ కాపీ ఫెయిర్ కాపీ ఏదైతే ఉందో మళ్ళీ ఒకటి కోర్టులో ఫైల్ చేసినప్పుడు అప్పుడు మీ బాధ్యత అయితే తీరిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ డిఫెండెంట్స్ 2 and 3కి సమన్లు వెళ్తాయి. అప్పుడు ఇష్యూ ఆఫ్ సమన్స్ టు 2 and 3 అంటారు. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఈ హారిక అన్న అమ్మాయి ఉంది కదా, ఆమెకు సంబంధించి మళ్ళీ గార్డియన్ పిటిషన్ కూడా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మైనర్ కాబట్టి గార్డియన్గా ఉండడానికి మీకు సమ్మతమేనా అని ఆమెను అడగాల్సి ఉంటుంది. ఎవరిని? జానకమ్మని అడగాల్సి ఉంటుంది. అది జానకమ్మ నేను ఉండనన్నారు అనుకోండి, అప్పుడు కోర్టు గార్డియన్ అపాయింట్ చేస్తారు. అది అంతా మళ్ళీ వేరే ప్రొసీజర్. అది మనం తర్వాత చూసుకుందాం. ఇప్పటికైతే ఎల్ఆర్ పిటిషన్ డిఫెండెంట్ మన సూట్ పెండింగ్ లో ఉండగా డిఫెండెంట్ చనిపోతే మనం ఏం చేయాలి అన్న దాని గురించి అయితే ఆల్మోస్ట్ పూర్తిగానే నేర్చుకున్నాం.